మినీ ట్యాంక్ బండ్ అన్నారు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లదీశారు. కానీ ఆ చెరువును డంపింగ్ యార్డ్ కంటే కడిహీనంగా మార్చేశారు. ఇక చెరువు ఆక్రమణల సంగతి గురించి చెప్పాల్సిన పనే లేదు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చెరువు దీన స్థితిది. మరి ఆ వివరాలేంటి? చెరువు కబ్జాలపై, చెరువు తాలూకు గత వైభవం గురించి స్థానికులేమంటున్నారు? ఇదిగో ఎంతో సుందరంగా కనిపించే ఈ చెరువు కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఉంది. దీని ఆకారానికి తగినట్టుగా కొత్తపల్లి ప్రజలు దీన్ని పెద్ద చెరువుగా ప్రేమగా పిలుస్తారు. అయితే ఆ పెద్ద చెరువు కాస్త పేరులోనే మిగిల్చుకుని నానాటికి చిన్నగా కుంచుకుపోతోంది. కొత్తపల్లి పట్టణానికి గుర్తింపుగా స్థానికంగా వేల ఎకరాల్లో పంటలకు జవజీవాలు అందిస్తూ రైతులకు కల్పతరువులా ఉంటుంది ఈ చెరువు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండే కొత్తపల్లి పెద్ద చెరువుకు మంచి రోజులొచ్చాయని గత సర్కార్ భారీ ఎత్తున ప్రచారాలు చేసుకుంది. చెరువును సుందరీకరించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీలు కూడా ఇచ్చారు. కానీ ఎందుకో ఈ చెరువు మిషన్ భగీరథలు గాని, ఆ తర్వాత దశాబ్ది ఉత్సవాల్లో కానీ చెరువుల పండుగలోనూ భాగం కాలేకపోయింది. గా ఉండే ఈ చెరువు ఇప్పుడు చెత్తా చెదారంతో డంపింగ్ యార్డులా మారి కంపు కొడుతోంది. 200 ఎకరాల్లో ఉండే ఈ చెరువు స్థానిక మత్స్యకారులకు కూడా ఉపాధి మార్గంగానే ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే మత్తడి దూకుతూ ఎంతో ఆహ్లాదంగా రాజటీవీ ఒలకబోస్తుంది చెరువు. కానీ ఎందుకో పాలకుల మనసును మాత్రం తన వైపుకు తిప్పుకోలేకపోయింది అంటారు. కొత్తపల్లి చెరువు సుందరీకరణ కోసం బీఆర్ఎస్ సర్కార్ అనేక హామీలు ఇచ్చినప్పటికీ అవి నీటిపై రాతల్లాగే మారిపోయాయి. బండ నిర్మించి మరింత అందంగా చెరువును తీర్చిదిద్దుతామన్న నాయకులు కార్యాచరణ చూపించలేకపోయారు. దీంతో పర్యాటకంగా కూడా ఈ చెరువు అభివృద్ధికి నోచుకోలేదు. అనేక వ్యర్థాలు తీసుకొచ్చి ఈ చెరువులో వేయటం వల్ల చేపలు చనిపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. వర్షాకాలంలో ఇక్కడి చేపలకు మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఇతర రోజుల్లో ఈ చేపలు కొనేందుకు జనం ముందుకు రాకపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కారణం ఇక్కడి చెరువులో నిత్యం కనిపించే వ్యర్థాలే అంటున్నారు స్థానికులు. కొత్తపల్లికి సమీపంలో ఏంటంటే చాలా వరకు భూములు ఏంటంటే రైతులు వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. దాన్ని ఏం చేస్తారంటే కొంతమంది రియల్టర్లు రైతుల దగ్గర పోయి భూములు కొనుగోలు చేసి అక్కడ మట్టి పోసి ఏదో వాళ్ళు కాంప్లెక్స్ ఏదో కట్టేస్తారు. మిగతా ఇప్పుడు వాటర్ పోవడానికి ఎడిపోతాయండి. మొత్తం పైరాక కట్టేసినాక అక్కడ జాగా చూతా ఉండడం లేదు. ముఖ్యంగా ఈ వాటర్ కొత్తపల్లి చెరువు అనేది విద్యానగర్, రేకుర్తి చుట్టూ అన్ని గ్రామాలకు కూడా నీటి ఒకప్పుడు సౌలభ్యం ఉండే. ఇప్పుడు అది ఏం కనబడకుండా అయిపోతుంది, కనుమరుగు కాకుండా అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కొత్తపల్లి పట్టణంలో చాలా వరకు ఇప్పుడు మేము మొన్న ఒక రీసెంట్గా చూసాము, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చిర్రు, అక్కడక్కడ కనీళ్ళు వాతిరు, మామూలుగా వెళ్ళిపోయారు. అయినా సుతం మళ్ళీ ఎప్పటికీ పనులు జరుగుతున్నాయి. సో దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. చాలా వరకు ఫ్యూచర్లో ఇబ్బందులు అవుతాయి. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. 200 ఎకరాలకు పైగా ఉన్న ఈ చెరువు కింద సుమారు 900 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువు పూడిక తీయకపోవటం, పట్టా పేరుతో వస్తున్న ఆక్రమణలతో చెరువు కుంచుకుపోతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి కారణాలతో ఆయకట్టు రైతులకు సాగునీటి భయం వెంటాడు. గత 10 ఏళ్లలో కొత్తపల్లి పెద్ద చెరువు చుట్టూ కొత్త సరిహద్దు రాళ్లు వెలిశాయి. అవన్నీ పట్టా స్థలాలే అని నమ్మబలుకుతూ కొద్దిగా చెరువులోకి చొచ్చుకొస్తూ ఆక్రమించుకుంటున్నారనే విమర్శలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. ఇటీవలే కొత్తపల్లి చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ను అంచనా వేస్తూ అధికారులు సరిహద్దు రాళ్లు పాతారు. అయితే కొన్ని రోజులకే వాటిని తొలగించారు కొందరు వ్యక్తులు. దీంతో కబ్జారాయుళ్ల కళ్లు చెరువుపై పడ్డాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కొత్తపల్లి పట్టణానికి ఐకాన్ గా ఉన్న ఈ చెరువును సుందరీకరించడంతో పాటుగా పూడిక తీసి అందులో వ్యర్థాలను వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొత్తపల్లి గ్రామానికి సంబంధించి పెద్ద చెరువు అనేది సర్వే నెంబర్ 592లో కలదు. దీని సర్వే నెంబర్ యొక్క మొత్తం విస్తీర్ణం 240 ఎకరాలు విస్తీర్ణంలో చెరువు కలదు. ఇటీవల ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో సంయుక్తంగా సర్వే చేసి FTAలను కూడా నిర్ణయించడం జరిగింది. ఇటువంటి చెరువుకు సంబంధించి ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ అనేది అనుమతించడం లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో సంయుక్తంగా కలిసి చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి చుట్టుపక్కల రైతులను కూడా కోరేదంటే మీరు ప్రభుత్వానికి సహకరించవలసిందిగా, ఏమైనా సమస్యలు ఉంటే ఎంక్రోచ్మెంట్స్ విషయాలు ఇమీడియట్గా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మరోవైపు కళ్ల ముందు దురాక్రమణదారులు రెచ్చిపోతున్నా, పెద్ద చెరువు ఆనవాళ్లు లేకుండా చేస్తున్నా అధికారులు మాత్రం సంప్రదాయబద్ధంగా మాట్లాడుతున్నారే తప్ప FTL కోసం పాతిన రాళ్లను తొలగించిందెవరు? వారిని గుర్తించి నోటీసులు ఇవ్వటమో, కేసులు పెట్టడమో చేయడానికైనా ఎందుకు సాహసించటం లేదు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి చెరువు మీద కన్నేసిన వారికి అధికారులు తగిన శాస్తి చేస్తారా? ప్రజలందరి ఉమ్మడి ఆకాంక్షను గౌరవిస్తారా? వేచి చూద్దాం.